అస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోత్తిష్టాయాం సృజనిగరితం యా బలాత్యుక్య పుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. కర్కటే పూర్వపల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాణ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ఓం అస్మద్గురుభ్యో నమః. ధనుర్మాసంలో 9 రోజులు విజయముగా పూర్తి చేసుకొని 10వ రోజుకి చేరుకున్నాం. ఈరోజు పాసురాన్ని ఒకసారి శ్రవణం చేద్దాం. ఆళ్వార్ ఎంబెరుమానార్జీయత్ తిరువడిగలే శరణం நோத்துச்சுவர்கும் புகுகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திருவாதார் நாத்தத்துடாய் முடிநாராயணன் நம்மால் போத்த பரிதரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகர்ணனும் தோத்து உனக்கே பெருந்துயல் தாம் தந்தானோ ஆத்தானந்தருடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து తిరువేలోరెంబావాయ్ ఆండాల్ తిరువడిగలే శరణం. చాలా అద్భుతమైన పాసురము. ఈ వాదనలు ప్రతివాదనలు అమ్మవారికి గోపబాలికకి చాలా అద్భుతముగా వైభవముగా అనిపిస్తూ ఉంటుంది. ఈ పాసురం శ్రవణం చేస్తుంటే సరి పాసురాన్ని యొక్క వైభవాన్ని తెలుసుకుందాం. నోతుచ్చువర్గుం పుగుగిన్న వమ్మనాయ్, నోరు తెరిచి నోచి స్వర్గమున ప్రవేశించుచున్న ఓ అమ్మ, ఇంతమంది తన ఇంటి ముందు నిలుపుకొని పిలుచుచుండగా లోపలున్న గోపబాలిక సంతోషిస్తుంది. కానీ భగవంతుడే రావాలి, భగవంతుడే రక్షించాలి అని స్వప్రయత్నం సొంత ప్రయత్నంతో మూసివేసి స్వామిని ప్రపత్తి అనగా స్వామిని ప్రార్థన చేస్తూ ఉంటుంది గోపబాలిక. దానికి తగినైన ఉపాయనిష్ట కలిగినది ఈ గోపబాలిక. ఉపాయనిష్ట కలిగిన దగు చేత ఈ బాలిక మాట్లాడడం లేదు. మాత్తము తారారో వాసల్ తిరువాదార్, మాటనైనా ఇవ్వరాదా, లేక తలుపు తెరవకపోయినను భద్రంకరణే విశృణుయామా అన్నట్లు భద్రముగా నీ నోట మాట వినదలుచుకున్నాము. అశోకవనము సీతామ్మవారిని చూసి వచ్చిన హనుమంతుడితో శ్రీరాముడు మధురా మధురాపాల కిమహ మమ భామిని మద్విహీనో వానరో హనుమాన్ కదాయిష్యమే అని రాముడు హనుమంతుడితో మాట్లాడాడు. మధురముగా మాట్లాడు, నా సీత ఏమ పలికినదో నాకు తెలుపుము, ఆమె మాటలు నాకు ప్రాణాధారము అన్నట్లు మధురముగా మాట్లాడు, నీ మాటలే మాకు ఇప్పుడు ప్రాణాధారము అని రామచంద్రుడు ఆంజనేయ స్వామితో మాట్లాడాడు. వీరి భావన ఏమిటి అంటే కృష్ణుడు లోపల ఉన్నాడు అని, అందుకే ఈ గోపబాలిక బయటికి రావడం లేదు అని వీళ్ళ భావన. నీ భోగ్య వస్తువులైన కృష్ణుడిని నీవు ఇవ్వకున్నా మాకు నువ్వు కావాలి, కృష్ణుడు మాతో ఇవ్వకపోయినా కృష్ణుడికి మిక్కిలి సన్నిహితురాలు కాబట్టి నీవు మాతో ఉన్నా కృష్ణుడు ఉన్నట్లే అని బయట గోపబాలికలు అనుకుంటున్నారు. వీళ్ళ ఆలోచన లోపల గోపబాలిక దగ్గర కృష్ణుడు ఉన్నాడు అని. ప్రాణం పోయినట్లు కొట్టి మంచినీళ్ళు అడిగినా ఇవ్వడానికి వచ్చినా మాట్లాడొచ్చు కదా అని నిందించగా శ్రీకృష్ణుడు ఇచ్చట లేడు అని లోపల గోపబాలిక. నిన్నెవరైనా ప్రాణం పోయినట్టు కొట్టారా, మంచినీళ్ళు ఇవ్వడానికి రావచ్చు కదా, వచ్చి మంచినీళ్ళు ఇచ్చి మాట్లాడొచ్చు కదా అని నిందించగా శ్రీకృష్ణుడు ఇచ్చట లేడు అని లోపలున్న గోపబాలిక పలికినది. లోపల నుండి వాసన ఒక పరిమళం వస్తుంది, మంచి తులసి పరిమళం. వీరిని ముగ్ధురాలిని చేస్తుంది. తులసి వాసన చూడడం చేత మనలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయంటూ ఉంటారు. తులసి ఆక్సిజన్ని విడుదల చేస్తూ ఉంటుంది. తులసిని స్వీకరించిన
తులసిని సమర్పించినా, తులసి వాసన పీల్చినా మంచిది అంటూ ఉంటారు. వాసనలను బట్టి ఉన్న వస్తువులను గుర్తించవచ్చు. ఆ జ్ఞానంలో అనుమానం కలిగిందట వీరికి. చక్కని తులసి పరిమళం ఆస్వాదించిన వారై ఉండి ఆమె చెప్పిన మాటలను నమ్మలేకపోయారు. శ్రీరంగంలో స్వామికి సమర్పించిన పరిమళ ద్రవ్యం ప్రత్యేకమైన పరిమళం. శ్రీరంగంలో స్వామికి సమర్పించే పరిమళ ద్రవ్యం ఒకమారు రంగనాథుడు మూర్తులను రక్షించుకోవలసిన అవసరం వచ్చింది. ఇతర అర్చామూర్తులతో కలిపి దాచిపెట్టారు అర్చక స్వాములు. ఆ మూర్తులు అసలు రంగనాథుని మూర్తిని కనుక్కోవడం కుదరలేదు. అప్పుడు స్వామి వస్త్రములను ఉతుకుతూ నిజమైన మూర్తిని గుర్తుపట్టారట. ఈ శ్రీరంగం నందు నేటికి చాకలి వారికి ప్రత్యేక స్నానం కలదు. నాత్తట్టుడాయ్ ముడి, తులసిని కిరీటమునందు గలవాడు శ్రీకృష్ణుడు. నీ ఇంటి యందు తులసి పరిమళం వస్తున్నది, నీ వద్దనే ఇచ్చటనే ఉన్నాడు కృష్ణుడు అని బయట గోపబాలికలు లోపల ఉన్నటువంటి గోపబాలికని ప్రశ్నిస్తున్నారు. భుజాలపై, వక్షస్థములపై, కిరీటముపై, శ్రీచరణములపై అలంకరించబడిన తులసీమాలలు కలవాడు. తులసి వనములో శ్రీ వైష్ణవులు ఉన్న చోట శ్రీహరి తప్పకుండా ఉంటాడు. కావున కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ తులసి పరిమళం ఖచ్చితంగా ఉంటుంది. తులసి స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనది, మనందరికీ తెలిసినదే. పవిత్రమైనది, మనోహర పరిమళం కలది. తులసిని పాదముల వద్ద తీర్థములలో తులసి విష్ణు పత్ని, తులసిని పెరుమాళ్ళకు సమర్పించాలి, ఇతరులకు కాదు అని తులసిని ధరించిన స్వామి లోపల ఉన్నాడు అని మాకు తెలిసినది అనగా లోక గోపబాలిక చెబుతుంది కదా. స్వామి గురించి తెలియదా? సమీపంలో నిలిచినా చాలు, 100 సార్లు స్నానం చేసినా పోదు. మీరు అల్లినటువంటి తులసిమాలలు ధరించగా మీరు తీసి పక్కన పెట్టినవి ధరించుకొని ఉండే దాసులం మేము. ఆ తులసి పరిమళమిది, స్వామి ఇచ్చట లేడు. మీరెట్లా మాట్లాడుతున్నారు? నారాయణన్, నారాయణుడు స్వామి విషయములు తెలియనిది కాదు కదా. స్వామి నారాయణుడు. ఏష నారాయణన్ శ్రీమాన్ క్షీరార్ణవో నికేతనః పరిత్రాణాయ సాధూనాం. మధురాపురిలో అవతరించిన శ్రీమన్నారాయణుడు కదా మన కృష్ణుడు. మనలను ఉజ్జీవించజేయడానికి కదా అతడు పాలకడలిని వదులుకొని మన వద్దకు వచ్చి ఉన్నాడు. సర్వయజ్ఞ సమాప్త. అతన్ని నమ్మి ఉంటే మనకు చెయ్యదగినది మరేదీ కాదు, ధ్యానము చే వచ్చేవాడు కాదు అని ఈ గోష్ఠి గోదామ్మవారి వైపు ఉన్న గోపికలందరూ కూడా అన్నారు. అమ్మాళ్ పోత పరెదురం పుణ్యనాల్. మన చేత మంగళాశాసనములు చెయ్యబడి కేవలము ధ్యానము చేత మాత్రమే పొందేవాడు కాదు. అవనుడే స్వయముగా వచ్చి శరణు కోరినా అతనిని రక్షిస్తాను అని కృష్ణుడే ధర్మస్వరూపమని వేదమే తెలుపుతుంది. అట్టి స్వామిని పాడుచున్నావా? నిద్రలేవవా ఏమి? ఏ విధంగా వేదం స్వామి కృష్ణుండే దైవము ధర్మస్వరూపము అని చెప్పింది అంటే, వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం. కృష్ణుడే ధర్మం, కృష్ణుడే సర్వం, కృష్ణుడే ధర్మస్వరూపుడు, కాపాడేవాడు, రక్షించేవాడు కృష్ణుడే అని వేదం కూడా అందిస్తుంది. పండరునాల్ కూతత్తిన్ వాయి వీరుంద కుంభకర్ణను. పూర్వము ఒకనాడు మృత్యువు నోటియందు పడిన కుంభకర్ణుడు తోత్తుమునక్కే పెరుంతుయల్తాన్ తందానో. ఓడిపోయి నీకు పెద్ద నిద్రని ఇచ్చినాడా? కుంభకర్ణుడి వలె మొద్దు నిద్రపోతున్నావు అని బయటున్న గోపబాలికలు లోపలున్న గోపబాలికను అడిగారు. ఓడిపోయిన వారు పూర్వంలో ఓడిపోయిన వారు గెలిచిన వారికి తమకి ఇష్టమైన వస్తువులు ఇస్తూ ఉండేవారు. పరశురాముడు శ్రీరాముడికి ధనస్సు, కృష్ణుడికి సత్యభామను, జాంబవంతుడు జాంబవతిని ఇచ్చినట్లు రావణ సోదరుడు కుంభకర్ణుడు నీకు నిద్రనేమైనా ఇచ్చాడా? కుంభకర్ణుడు ఒక సీతాదేవిని మాత్రమే బాధింపగా నీవు ఇంతమందిని బాధిస్తున్నావేమిటి అని బయటున్న గోపబాలికలు లోపలున్న గోపబాలికని ప్రశ్నించారు. కుంభకర్ణుడు అగస్త్యుడు పెరుంతుయిల్ ఉపాసన. కుంభకర్ణుడు జ్ఞానం ఏమైనా నీకు అనుగ్రహించాడా? జ్ఞానముచే ఆనంద స్థితిలో ఏమైనా ఉన్నావా అని
అడిగారట. అగస్త్యుడు చేసిన ఉపకారములు ద్రవిడ వేదానికి చాలా ఉన్నాయి. అయితే కేదార్నాథ్ సమీపంలో త్రియుక్ నారాయణ స్వామి సన్నిధిలో పార్వతీ పరమేశ్వర కళ్యాణానికి వెళ్ళినటువంటి అగస్త్యుడు భూమి పొంగుట చేత విశ్వకర్మ అగస్త్యుణ్ణి దక్షిణ దిశకు వెళ్ళి కూర్చోవలసింది అని సూచించాడు. కోపించినటువంటి అగస్త్యుడు విశ్వకర్మను నీ పని అప్రమేయమగును అని శపించను. విశ్వకర్మ అగస్త్యకృత ద్రవిడ భాష పిశాచ భాష అగును అని విశ్వకర్మ శపించను. ఇద్దరి మధ్య భారీ యుద్ధం, వాదన ప్రతివాదనలు జరిగాయి. వీరిద్దరి మధ్యలోకి శ్రీమన్నారాయణుడు కలగజేసుకొని అనుగ్రహించి అలా తగదు అని చెప్పి ఆళ్వార్లు అని అవతరిస్తారు. నా యొక్క ఆయుధాలే ఆళ్వార్లుగా అవతరిస్తూ ఉంటారు. వారు ద్రవిడ ప్రబంధాన్ని పునర అనుగ్రహిస్తారు, ద్రవిడ భాషకు గౌరవాన్ని కలిగిస్తారు అని చెప్పారు. ఆత్మానందరుడయాయ్ అరుంగలమే, ఆ అధిక నిద్రమత్తు కలిగిన దాన అది నిద్ర కాదు, పరమాత్మ అనుభవము అను ఆనందమే నీవు అనుభవించుతుంటావా ఏమిటి అని అడిగారట. ఎత్ర నన్యత్ పశ్యంతి నన్యత్ శృణోతి నన్యత్ విజానాతి నభూమా అంటూ ఉంటారు. తేత్తమాయి వందు తిరవేలో, తేరుకొని నిద్ర నుంచి తేరుకొని వచ్చి తెరువు తలుపు. పాసురంలో మొన్నటి పాసురంలో అందరూ లేచారు పిలవగానే, కానీ ఈ బాలిక కొంచెం మొండి చేస్తుంది. ఎందుకంటే స్వామే వచ్చి లేపాలి అని నిష్ట కలిగి కంకణం కట్టుకొని కూర్చుంది గోపబాలిక. ఎలా రావాలో చెప్పి ఉన్నారు. కృష్ణానుభావంలో నీవు అదే స్థితిలో రావలదు, తెరుచుకొని రమ్ము, తలుపు తెరిచి రమ్ము. సిద్ధోపాయ నిష్ఠురాలైన నీవు భాగవత గోష్ఠిలో చేరితే స్వామి అనుభవించవలయును. ఎంత వారైనను భాగవత గోష్ఠిలో చేరుటకై పరమోపాయము. కావున మనము స్వామిని భాగవత గోష్ఠి పూర్వకముగా అనుభవించే ప్రయత్నం చేద్దాం. ఏలోరెంబావా, ఇది మన వ్రతము అని బయట ఉన్నటువంటి గోపబాలిక అందరినీ కూడా ఉద్దేశిస్తూ వీరికి మంచి విషయాలు తెలియజేస్తూ ముందుకు సాగారు ఈరోజు పాసురంలో.